Okay, thank you. We'll start. Start your chat. Thinking will do some huge event. స్టార్ట్ అవ్వలేదంట. శ్రీను స్టార్ట్ అయిందా? గుడ్ ఈవినింగ్. నిన్న ప్రెస్ మీట్లోనూ చెప్పాం కదా మీకు ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు, ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని. దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను. ఎందుకంటే పొద్దునుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే ఉందనుకున్నాము. ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్గా 100% ఫుల్ ప్రూఫ్ ఎవరు తీయలేరు, ఎంత పెద్ద సినిమా అయినా. సో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది, కానీ క్లైమాక్స్ బాగుంది ఇది అది. సో అవన్నీ పెద్ద ఫస్ట్ మార్నింగ్ షో మ్యాట్నీల్కి రాకపోతే ఫ్యాన్ షో చూసే వీళ్ళందరూ కొంచెం ఈ తోకాలేసుకుని చూస్తారు కాబట్టి అవన్నీ ఉండొచ్చు. కానీ జనరల్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది సినిమా. స్కేల్ కానీ టెక్నికల్గా చాలా ఎంత స్ట్రాంగ్గా తీసాం సినిమా. మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ 7 monthsలో 2025లో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్, ఇంత బ్రిలియన్స్ గా, ఇంత గ్రాండియర్ తో, ఇంత మంచి మ్యూజిక్ ఇవన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు. సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, ఇవన్నీ ప్రతి సినిమాకు ఉంటాయండి. అవన్నీ కామనే. అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీకు సినిమా ఏ మాత్రం మీకు హై రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి తిట్టచ్చు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను. చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ ఇవన్నీ ఏం పట్టించుకోకండి. హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగా తీస్తాం. చాలా ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్ లో టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ గా తీసాం సినిమాని. విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు, అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్ గా. అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా, హృదయంలో సాంగ్ పడిందా, పడుతుందా ఎక్కడన్నా? నువ్వు చెప్పు, నీకే ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు, ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు. పెట్టకపోతే ఎప్పుడు అడుగు, నేను ఇప్పిస్తా టికెట్ నీకు. హృదయం లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి. లవర్స్ వీళ్ళందరూ ఫీల్ అయిన ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కిస్ మిస్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా ట్రై చేశాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి ఫిట్ చేయడం కుదరలేదు. దాన్ని మాక్సిమం ట్రై చేశాం కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి అని అందరూ మాకు సలహా ఇస్తున్నారు. ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారో, కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ 20 నిమిషాలు మేము ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసామో ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేసాము. ఇప్పుడు ఈ మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా, ఈ అబ్బాయిని తీసుకొచ్చి 100 మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేశాం కదా. సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి. కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి, సినిమా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. యూ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. కానీ
నాకు ఎప్పుడు రివ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్గా చేశారు. ఆమె నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని క్లియర్గా చెప్పారు, నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు, అది తెలిసి మీ అందరికి కూడా ఎవరు చేసి ఉంటారని కూడా. మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు. చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్ గా అనిపించింది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు ఎందుకంటే మాకు అవి అనిపించింది కాబట్టి తప్పులు చేశామని. ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి, సినిమా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. కుమార్ వచ్చాడా? కుమార్ నిన్న ఫిగర్లు అడిగావు కదా, రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగావు కదా కుమార్. ఓవర్సీస్ నేను అమ్మిన రేటుకి డే 1 50% చేసేసింది. రాయలసీమ నేను అమ్మిన రేటుకి డే 1 50% చేసేస్తుంది. అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు. నైజాము ఆల్మోస్ట్ 7.5 crores గ్రాస్ వస్తుంది, 8 crores దాకా గ్రాస్ రావచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది నైజాము. ఆంధ్ర అంటే నేను జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores గ్రాస్ వచ్చేటట్టు ఉంది. చాలా కుమార్ ఇంకా డీటెయిల్ చెప్పాలి. అంటే విజయ్ గారి సినిమా అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా, అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ 45 to 50% డే 1 చేసేస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంది సినిమా. ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో 32 shows మార్నింగ్ 7:30కి వేసాం. 32 shows వేసాం మార్నింగ్ 7:30కి. అది ఒక రికార్డు. సో అంత స్ట్రాంగ్ గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, చాలా వస్తాం అనుకోకండి. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యేం పట్టించుకోకండి. సినిమా థియేటర్ అండి, యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అది మీరు చెప్పాలి. అంతే, కలిసి వచ్చిందని మీరు అందరంటే కలిసి వచ్చినట్టే. అందరికీ నమస్కారం. చాలా ఫీల్ అవుతున్నా లోపల. అది వర్డ్స్లో ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది. నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ అంటే ఒకప్పుడు అర్జున్ రెడ్డి గీతా గోవిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్ అయ్యేవాళ్ళం. చిల్ అయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది. ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు, ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా, మనం అందరం చిల్ కావాలి, లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో నువ్వు లేవు. నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు. 10:30కి యూఎస్లో షోలు పడ్డాయి, అంటే మన ఇండియా టైం. కూర్చొని ఏమో మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు పెడుతున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు, ఫోన్ కాళ్ళు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఎమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను. పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసి అన్న మనం కొట్టినామని. మా మేనేజర్ అనురాగ్ అయితే ఏడ్చేస్తున్నాడు, అసలు మార్నింగ్ నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు. 2-3 రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మమ్మీ వీడియో తీస్తూ ఎమోషనల్ అయ్యారు కదా. అందుకని 2-3 నాకు సినిమా ఈ ఆవిడ కోసం సినిమా ఆడాలి ఖచ్చితంగా, ఆవిడ కోసం నేను రాత్రి మీకు ఎర్లీ మెసేజ్ పెట్టినప్పుడు అడిగే కదా మీ మదర్ ఎలా హ్యాపీ సార్ అని. ఆవిడ ఎమోషన్ చూసి ముందు అసలు ఆవిడ కోసం ఈ సినిమా ఆడాలి అసలు. మమ్మీ ఇంటికి వచ్చేసరికి అందరం రూమ్లలోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం కదా. అబ్బా ఇప్పుడు ఇంక ఏడుపులున్నామా వల్ల కాదు, మమ్మీ ఎమోషనల్ అయి వస్తుందని. బట్ ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్, ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే. మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూసినా. మన తెలుగు ప్రజలు నా వెనకాల ఎంత ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా. మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో, ఎంత చూస్తున్నారో, ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. నేను చెప్పినట్టు ఇదంతా వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ. యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఆగస్ట్లో వస్తున్నా అమెరికాలో. ఐ రియలీ హోప్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్. హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు. ఆంధ్ర మేము వెరీ సూన్ ఐఎమ్ ఆస్కింగ్
ప్రొడ్యూసర్ వంశీ గారు దట్ మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కలవాలి. ఐఎమ్ సో హ్యాపీ దట్ I want to go meet the people, celebrate it with the people, with all my team. I want Rajamandri, Vijayawada, Vizag, అందరూ వెంకటేష్ని కలవాలి, సత్యాన్ని కలవాలి, మా అందరినీ కలవాలి. ఇంత మెచ్చుకుంటున్నారు మీరంతా పర్ఫార్మెన్స్లు. ఇంత థర్స్డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్డే రోజు రిలీజ్ అంటే ఇవి ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ, ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని. మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు, సినిమా బాగుంటే వస్తారు, సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని వంశీ గారు అనడం, మీరు నిజంగానే రావడం, మై హార్ట్ ఈస్ ఫుల్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్. నేనే ఇంకా సినిమా చూడలే, మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తా. చూడనిస్తలేరు థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి భయపెడుతున్నారు నన్ను. కానీ వెళ్తా, చూడాలి, చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్. మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి, తెలుగు సినిమా ఆడియన్స్కి, తారకన్న, వి స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ, తారకన్నకి అండ్ ఎవ్రీ ఫ్యాన్ అవుట్ దేర్, థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఇట్రా అందరికీ నమస్కారం. ఇందాక విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు, విజయ్ కాదు హీరో, సత్య హీరో అని చెప్పి. లేదు మనోడు మన గురించే కాదు కదా నేను చెప్తున్నా, అదే నేనే మంచిగా చెప్పాను బస్ కంప్లైంట్. సో ఫస్ట్ థింగ్ ప్రేమించారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నైట్ 2:30 అయింది, 2:33 అయింది పడుకునేటప్పటికి. విజయ్కో మెసేజ్ పెడుతున్నా, గౌతమ్కో మెసేజ్ పెడుతున్నా, అంటే కొంచెం నాకు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను. నేను కూడా రిలీజ్ ఆల్ దట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్. అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్. కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ, కంబ్యాక్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్. ఈస్ గివెన్ దట్ కంబ్యాక్, దట్ మచ్ నీడెడ్ కంబ్యాక్. అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు, నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ అగైన్ ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్మన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం వంశీ గారికి నేను మొన్న అన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందరకు వచ్చి చేసే ప్రొడ్యూసర్. వంశీ గారు అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు, ఫస్ట్ టైం మేము ఎదురెదురు కూర్చోవడం కూడా. బట్ ఐ సీరియస్లీ ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ గట్స్. అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ. అండ్ ముఖ్యంగా గౌతమ్, ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక 1 వీక్, ఒక 2-3 days, 1 week పడుతుంది రిజల్ట్ చెప్పడానికి. చేస్తామో లేదో, అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో, మనం బాగుంటుందో లేదో అని 100 క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి. ఇంత క్రేజీ క్యారెక్టర్, అసలు ఆ ఆర్ట్ కానీ, అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు. బ్రదర్ సెంటిమెంట్ ఈజ్ అమేజింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్స్ పర్ఫార్మెన్స్, వెంకీస్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ వంశీ గారు అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు, బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్. సో స్లోలీ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఐ మీన్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఆల్రెడీ యూఎస్లో 1 million దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద లవ్. ఇంకా మంచి సినిమాలు ఇస్తాను. ఇంకా ఐ మీన్ నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫుల్ బాటిల్ అనే సినిమా వస్తుంది, నేను వెంకటేష్ మహావ్ సినిమా చేస్తున్నాం. సో this is another opportunity for me to showcase my work, and more importantly
I'm very happy for Vijay. That's all that I can say. And of course, Venki, నీకు కూడా ఐ మీన్ అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ everyone. And of course, sorry, Juman and Girish last they were amazing. అంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అనడానికి one of the main reasons, Juman and Girish. Thank you very much. Quickly, don't take Yeah, no, sir. I'm Sam. No, sir. Sir. హాయ్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్, ప్రెస్ మీట్. ఇంత కెమెరా ముందు ఉంది. ఎస్టర్డే ఐ డిడెంట్ స్లీప్ యాక్చువల్లీ. నాకు ఒక 12:30, 1:30 తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్డ్ ఫర్ మై ఇంట్రో. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Everybody, please watch our film. Idi theatrical movie. You can claps, you can do like scream. Anta mass moments anni unnai. Yeah, Vamshi garu cheppina. You guys watch ante. Just thank you. నాకు మర్చిపోయాను యాక్చువల్లీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్లో కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా, మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం. కొంచెం యూఎస్కి కాపీ లేట్కి వెళ్ళి పాపం శ్లోకాలు తెగదిట్టారు వింటర్ అంతా, కానీ అది మా మిస్టేక్. లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ్ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు. వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంటికి అనిరుద్ధ్ నవీన్ నులి కనబడాడు, కానీ మీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలా మంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటివి ఏమనుకోకండి. సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకు ఉన్న రివ్యూస్ గురించి జోక్ అన్నాను, కానీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం రివ్యూస్ అన్ని కూడా దే వర్ వెరీ ఆర్గానిక్. అసలు మేము సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న కంప్లైంట్స్ చెప్పారు, అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ ఆల్సో అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహరముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు. ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది. ఇలా చెప్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం, హ్యూజ్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్, 5 థియేటర్. ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో ఎల్వీఆర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్లు వేస్తారు. రేపు అన్ని థియేటర్లు వచ్చారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. ప్లస్ ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే, సో కొంచెం ఎలా అయినా తగ్గుతాయి మార్నింగ్ షోలు, మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే, టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90%, 80%లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా, మనకి ఎప్పుడు అదే కదా మంది బ్యారియర్. అది విజయ్ గారు అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఇంటెన్సిటీ 1 second కూడా డ్రాప్ అవ్వాలి, క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీ కానీ. అంటే లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఒక ఆర్టిస్ట్గా కూడా మీరు చేసిన సూరి క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది. అంటే కమర్షియల్గా ఎంత సక్సెస్ఫుల్ వంశీగా చెప్పారు, ఆర్టిస్ట్గా కూడా మేము కొత్త విజయం చూసాము. అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ మనం అందరం కలిసినప్పుడు చెప్పాను, డైరెక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో. ఇప్పుడు నేను డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశా. ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, అది ఆయన యునిక్ స్టైల్. సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకి యునిక్ స్టైల్.
గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు. దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్. నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది మీరు వచ్చి సినిమా చూస్తున్నారో, మీ రివ్యూస్, మీ ఫీడ్బ్యాక్, మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్, రిలీఫ్ ఇచ్చింది. అండ్ నేను దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్, అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు, అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ ద ఫిల్మ్. సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో, ఆయన ఆ బీట్స్ ఎలా రాశాడో, ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంట్ ఇట్ దిస్ వే, ఈ సీన్ ఐ వాంట్ యూ టు పర్ఫామ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేసాము. అది ఈరోజు మీ అందరికి ఇంత నచ్చింది. సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్. విజయ్, ఐ మీన్ డూ యూ ఎవర్ ఇమేజిన్ లైక్ అంటే ఒక ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కూడా నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్ మీదే ఇలా రావాల్సింది ఎప్పుడైనా? అండ్ వెన్ గౌతమ్ నరేటెడ్ యూ ద హోల్ థింగ్, యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్? మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ ఇవ్వకుండా వాడికి ఈ క్లైమాక్స్ 20 minutes ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాకు మా అన్నకి, ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు, వీడికి ఏం చెప్పాలని లేదు, ఇంకా యాక్షనే. సో హీ రోట్ ఇట్ అండ్ బిల్ట్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వెళ్ళి ఫినిష్ చేసేయాలి అంతే. సో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హిమ్ టు సే ఎనీథింగ్, ఇట్ హ్యాడ్ టు బీ దట్. సో వీ న్యూ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ దిస్ ఇస్ ఈ ఎనర్జీలో వెళ్తున్నాము. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ డిజైన్డ్ దట్ వే, పర్ఫార్మెన్స్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే, యాక్షన్ నీడ్స్ టు బీ డిజైన్ దట్ వే అని రగిలేతోని ఇక ప్రాణం పెట్టి పోసేసిండు. So it was written that way and performed that way. I'm very happy to do that. 100% ఈ రోజు మాకు డే 1 వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు. అది గౌతమ్, అనిరుద్, నవీన్ నూలి, సత్య, వెంకటేష్, వంశీ గారు వీళ్ళందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే, మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు. అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి? మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినామా అదర్ దెన్ ఈ ట్రైలరు, ఈ మ్యూజిక్, ఈ కంటెంట్ తప్పితే? ఇట్లా రావడానికి ప్రేమ, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్. సో ఇది 100% మనం కొట్టినాం. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్, విజయ్ దేవరకొండ కంబ్యాక్ కాదు, 100% మన బ్లాక్ బస్టర్ మనం కొట్టినాం. మీరందరూ నాతో పాటు కొట్టింది. విజయ్ గారి కరెంట్ కమిట్మెంట్స్ అయిపోగానే స్టార్ట్ చేద్దాం. లేదు, ఇప్పుడు లాస్ట్ లో కాళ్ళు చూపించాము కదా. అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ చూసి షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా. యాక్చువల్లీ దానికి కాళ్ళు చూపించాము కదా, అక్కడ పెద్ద హీరో వస్తాడు. కరెక్ట్, అదే ఆ కాళ్ళు చూపించాము కదా, అది పెద్ద హీరో వస్తాడు. వంశీ గారు హీరోయిన్ కి రెగ్యులరేషన్ ఏమైనా తక్కువ ఇచ్చారేంటి? చాలా తక్కువ చూపించే 5 minutes కూడా కదా. అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వాడుతున్నాడు హీరో హీరోయిన్ కి. సో అక్కడ నుంచి లీడ్ అమ్మాయి. సో అందుకని ఆ అమ్మాయిని జస్ట్ ఇక ఈ పార్ట్ లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే. అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ పార్ట్ లో ఉంటుంది. సత్యదేవ్ నాకైతే ఒక సీన్ చాలా నచ్చిందండి. మీరు అలా కూర్చొని భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు, వెనక నుంచి ఇది ఫస్ట్ డే చూపించే ఎమోషన్ మార్వెలస్. పాప వైఫ్ స్ట్రాంగ్ గౌతమ్ రైటింగ్, గౌతమ్ పెన్ అది.
ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సీక్వెన్స్ అంతా విన్నప్పుడు కూడా చేసిన దానికంటే ఇనిషియల్లీ ఫెల్ట్ ద సేమ్ వే అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగా వచ్చింది. గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ అంటే ఏంటి మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చు అని అడిగినా అయ్యో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రదర్ సీన్స్ అంత రియలిస్టిక్ గా రావడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు స్క్రిప్ట్ చదివిన తర్వాత, మీరు కానీ విజయ్ కానీ? నిజం ఆనెస్ట్గా ఏం మాట్లాడుకోలేదు. నేను విజయ్ ఫస్ట్ టైం విజయ్ మా దివిలోకి వచ్చిన రోజు ఆ సీన్ ఉంటుంది కదా, విజయ్ దివిలోకి వస్తాడు, నేను ఆ రోజు నా ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది. సో మీ ఇద్దరం కలిసింది ఆ రోజే. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో తెలియకుండా నా బాండింగ్ ఏర్పడిందని అనుకుంటాను నేను. అంటే వీఆర్ ప్రొఫెషనల్స్ ఒకటి నెంబర్ 1, ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ, ఆ బాండ్ ఉన్నట్టే. బట్ మాకు అది న్యాచురల్గానే ఫామ్ అయింది అనేది నా ఫీలింగ్. అంటే మీరు ఏదో అడుగుతున్నారు 1 సెకండ్. ప్రొడ్యూసర్ మొత్తం ఐ రియలీ ఎంజాయ్డ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్. ఇట్ టుక్ అ వైల్ బట్ వెరీ ఎంజాయబుల్, అమేజింగ్ టీమ్, అమేజింగ్ కాస్ట్. సో ఇట్ వాజ్ అదొక సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన 1.5 year ఆఫ్ షూట్ వి ఎంజాయ్డ్ అండ్ డిడ్ ఇట్. అది ఇంకా మీకే తెలియాలి. అది ఏ ప్రొడ్యూసర్ అన్నా అది తప్పితే ప్రొడ్యూసర్ కథ చెప్పిన తర్వాత డైరెక్టర్ అలా తీస్తానంటే ఏ ప్రొడ్యూసర్ కాదంట కదా సార్. నిన్నటిదాకంటే ఇది వర్కింగ్ ఇండస్ట్రీ డైరెక్టర్ రాలేదంటారు, ఇవాళ కూడా రాలేదు. తిరుపతి వెళ్ళాడు, ఆయన మొక్కు ఉంది. యాక్చువల్లీ మొన్న నుంచి వెళ్ళాలంటే కుదరలేదు. చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఇంకా నిన్న నైట్ అంటే ఇక కుదరలేదు. అక్కడే ఉన్నాడు చెన్నైలో హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ. నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది. తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది. హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకు. ఒక్క నిమిషం మ్యామ్ ఏమో అడుగుతున్నారు. నేనా అంతే, నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు. ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు. కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని. అది వెంకన్న స్వామి మొక్క అనుకుందాం. అది 100% అది ఎట్లనే చేస్తా. ఐ లైక్ టు లివ్ దట్ వే. అది పెద్ద మొక్కు తీర్చుకునే పనిలాగా ఏం చూడను. మాన్స్టర్ యాక్టింగ్ లో బాగా చేశారు. డైరెక్టర్ ఎంత రాసినా సరే పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. పెర్ఫార్మెన్స్ చేశారు. 1.5 year కంటిన్యూ ఒకే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ బాగా చేశారు. దీని తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి టైం తీసుకున్నారు. అదైతే నేను ఆల్రెడీ నెక్స్ట్ సినిమా ప్రెప్ స్టార్ట్ చేసిన. నా మెంటలీ వెళ్ళిపోయిన ఆ రోల్లోకి. సెకండ్ ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్, కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు. అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా, దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ ఫిల్మ్. రాహుల్ సంకృతి అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్. అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ చేసేస్తాం. ఒక ఫస్ట్ 10 minutes తర్వాత మీ మేక్ ఓవర్ ఏదైతే ఉందో టోటల్గా ఇదంతా కూడా 2 డిఫరెంట్ షేడ్స్ అవడం వల్ల ఇది సెకండ్ది బాగా అందరికీ ఇదైందన్నమాట. గుండు చేయించుకునే. సో అదంటే ఇద్దరు కలిసి కూర్చుందా లేదా మొత్తం టోటల్ గౌతమ్ డిజైనింగ్ ఇది ఎవ్రీథింగ్? గుండు ఈ లుక్లోకి వెళ్ళడం నాకు అనిపించింది. కథ విన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా, ఇలా చేద్దాం, వీడు ఇలా ఉండాలి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ, అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక. తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు. సో సంథింగ్ డ్రాస్టికలీ, సంథింగ్ లైక్ యూ హ్యావెంట్ సీన్ మీ చేయాలని, ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే. తర్వాత అది లో మెయింటెనెన్స్. మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు. 9కి పిలిస్తే 8:55కి సెట్లు దిగి షూట్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా. కాకపోతే ఇంకా మమ్మీ జాలరా పెంచరా అన్నారు, ఇంకా పెంచాలి. బ్రదర్ బాండింగ్ లో కింగ్డమ్ అనేది ఒక ఆల్ టైమ్ ఒక రిఫరెన్స్ పాయింట్ లో ఉండే ఫిల్మ్ లాగా. అంటే స్పాయిలర్ ఏం కాదు, ఇద్దరు చిన్నతనంలో హోల్డ్ చేస్తున్న సీన్ని ఫైట్ లో కట్ చేశారు. బ్రిలియంట్ కట్ అనుకుంటా. గౌతమ్ నవీన్ అక్కడి నుంచి మాకు బాండింగ్ అనేది ఒక పీక్స్ లో అది
స్టిల్ కంటిన్యూ అయింది. బ్రదర్ బాండింగ్ మాత్రం ఒక ఆల్ టైమ్ రిఫరెన్స్ గా కింగ్డమ్ Yeah, I hope that I have faith that for a very long time ఈ సినిమా ఒక మంచి సినిమాలా నేను అదే మీ అందరికీ నేను హిట్ ఫ్లాప్లో నాకు తెలియదు, మీరందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన. రెస్పెక్టబుల్ సినిమా అయితే 100% నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్. హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది. చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. చూసాను మమ్మీ ఇంటికి వస్తుంటే మేమంతా రూమ్లోకి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే మమ్మీ చూడంగానే మదర్స్కి మనమే ఇంకా ప్రపంచం కదా, ఓవర్వెల్మింగ్, వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా మమ్మీకి ఇప్పుడు ఈ సినిమా ఇంత రెస్పాన్స్ వస్తుందని కాదు, ఒక్కడు థియేటర్కి రాకపోయినా మమ్మీ వచ్చి నన్ను కౌగిలించుకొని ఏడుస్తుంది. అరే చిన్ను నాను మదర్స్ ఆర్ లైక్ దట్. సినిమా రిజల్ట్తో సంబంధం లేదు వాళ్ళ ఎమోషన్స్కి. తను షూట్లు ఉన్నాడు, షూట్కి వెళ్ళాడు. టూర్ కాదు కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఏమో రాయలసీమలో చేసాం, రాయలసీమలో చేసాం, ప్రీ రిలీజ్ హైదరాబాద్లో చేసాం కదా, అందుకని మండే ఆంధ్రాలో పెద్ద సక్సెస్ ఈవెంట్ చేద్దామని, అది రాజమండ్రి ఏలూరా ఏంటనేది డిసైడ్ చేసి మండే ఈస్ట్ వెస్ట్లో ఒక చోట పెద్దగా సక్సెస్ మీట్ చేద్దాం మనం ఒకసారి. ఎందుకంటే లేదు, మాకు పవన్ కళ్యాణ్ ఈయనే. అన్న బాంబేలో ప్రమోషన్స్ లో ఉన్నారు, పొద్దున్న ఫోన్ చేశారు, అంతా కనుక్కున్నారు, అంతా చాలా హ్యాపీ. అన్న కూడా రిజల్ట్ తో రాగానే చూస్తాను, అన్న కూడా కొంచెం రిలీజ్ ఉంది దగ్గరలో, అది హడావిడ అయిపోగానే రాగానే చూస్తాను, అంత తొందరగా చూసి మాట్లాడతాను, కానీ వెరీ హ్యాపీ, అంతా వింటున్నాను ఇది అని చెప్పారు. అన్న ట్రాక్ చేస్తున్నారు పొద్దు నుంచి అంతా, అన్న వెరీ హ్యాపీ. అలా నెంబర్ చెప్పినప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. నెంబర్లు వద్దులేదు. ట్విట్టర్లో వేస్తూనే ఉంటారు, సెంటర్లో వేస్తుంటారు, మిమ్మల్ని ఎక్కువ కలుస్తుంటాం మేము, తెలుస్తుంది రెగ్యులర్ మీడియాతో ఎలా ఉంటారు, కానీ ట్విట్టర్లో మాత్రం ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇచ్చి మీరు ఇచ్చిన రెస్పాన్సెస్ ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమాని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రాపర్టీ కదా, నువ్వే నాస్తి కొనుక్కుంటే కంచేస్తావు కదా, అలా నేను కంచేయాలి కదా, అంతే, తప్పదు కదా నాకు. బట్ విజయ్ గారు వస్తే బికాస్ మీరు ఎలాగా హీరోగా చేస్తున్నారు, విజయ్ గారు కూడా హీరోగా చేస్తున్నారు. సో ఒక హీరోతో పాటు హీరోగా చేస్తున్న మీరు ఈ పాత్ర చేస్తున్నారు, మీరు స్టేట్ ఆఫ్ ఈ పాత్రని మీరు, ఆయన కూడా పెద్ద పర్ఫార్మర్, ఛాలెంజింగ్. సో ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, సినిమా మీద మీరు చూస్తున్నప్పుడు ఎలా ఉంది? అంటే అది నేను అంటే కథ విన్నప్పుడు చెప్పాను కదా, వినగానే అంత క్యాల్కులేషన్ నాకేం అంటే మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, జెన్యున్గా నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ రోల్ నేను చేయకపోతే నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది. అంటే నేను మెయిన్ అదే చూసుకుంటాను, అది అన్నయ్య చిరంజీవి గారి సినిమానా లేకపోతే అలా కాదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా లేదా, ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యింది ఈ రోల్ మిస్ అయ్యింది. సి ఎస్, నేను విజయ్ సినిమాలో నేను చేయడం అదంతా నేను అంత క్యాల్కులేట్ చేసుకొని డెసిషన్ తీసుకున్నాను, రోల్ నచ్చితే చేస్తాను. అండ్ చాలా రోల్స్ వచ్చేవి, అండ్ చాలా నేను చేయలేదు ఆ సినిమా తర్వాత. మళ్ళీ సారీ, ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత ఇదే కదా, మధ్యలో చాలా వచ్చి చేయలేదు. ఎక్కడో నాకు ఐ కుడెంట్ ఫీల్ ఇట్. అండ్ నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, మన కింగ్డమ్ మనదే ఉంది, బట్ దిస్ కింగ్డమ్ ఐ ఫెల్ట్ ఇట్, ఐ థాట్ ఐ రిగ్రెట్ ఇట్. నాకు ఎంత మంచి యాక్టర్లు ఆపోజిట్ ఉంటే అంత మజా వస్తుంది, నాకు ఎంత స్ట్రాంగ్ యాక్టర్లు ఉంటే అంత మజా వస్తుంది. అనిపించిందా? నేను ఒకసారి రెండు చూసి మీకు ఒకసారి చెప్తా జెన్యూన్గా.
రెండు చూడలేదు ప్రస్తుతానికి, రెండు చూసి ఒకసారి చెప్తా. రెట్రోలో బ్రదర్ ఉన్నారా? మెయిన్ మొత్తం మీరే ఉన్నారు. Thank you all once again.